గైస్ వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ఇంగ్లాండ్ టూర్కి ముందు మన ఇండియన్ టీంకి పర్ఫెక్ట్ ప్రిపరేషన్ జరుగుతుంది అని చెప్పి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం ఫారిన్ టూర్స్ చేసినప్పుడు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ టెస్ట్ మ్యాచ్లు ఆడడం అనేది చూస్తున్నాం మనం. లేకపోతే ఏదో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఏదో సింపుల్ ప్రిపరేషన్ టైం ఉండడం అనేది చూసాం. కానీ ఈసారి ఇంగ్లాండ్ టూర్కి ముందు మనం 2 మ్యాచ్లు ఆడడం ఇంగ్లాండ్ లయన్స్ టీంతో. మన టీం కూడా ఇంగ్లాండ్ ఏ యాక్చువల్లీ, కానీ ఆ ఇంగ్లాండ్ ఏ ఇండియా ఏ టీంలో మన రెగ్యులర్ టెస్ట్ ప్లేయర్స్ ఎవరైతే టెస్ట్ స్క్వాడ్కి ఎంపికయ్యారో వాళ్ళు 7-8 మంది ఉండడం, వాళ్ళందరికీ బౌల్ అంతా బ్యాటింగ్ ప్రాక్టీస్ అండ్ బౌలింగ్ ప్రాక్టీస్ దొరకడం, అది చాలా ఐడియల్ సిచ్యుయేషన్గా మనకు అనిపించింది. 2 మ్యాచ్లు ఆడారు మన వాళ్ళు ఇంగ్లాండ్ లయన్స్తో ఇండియా ఏ టీం. ఇండియా ఏ టీంలో సగం మందికి పైగా మన టెస్ట్ స్క్వాడ్ ప్లేయర్సే ఉన్నారు. సో ఆ 2 మ్యాచ్లు కూడా 4 డే మ్యాచెస్, అన్అఫీషియల్ టెస్ట్ మ్యాచెస్. వర్షం లాంటి ప్రమాదం ఏం లేకుండా, ఇంగ్లాండ్లో వర్షాలు చాలా ఎక్కువగా పడుతుంటాయి, ఎప్పుడు పడతాయో తెలియదు, కానీ ఈసారి డ్రై సమ్మర్ అని చెప్తున్నారు. సో పర్ఫెక్ట్గా మ్యాచ్లు ఫుల్ లెంత్లో జరగడం, మనకి బౌల్డ్ అంతా ప్రాక్టీస్. 4 innings ఆడారు మన బ్యాట్స్మెన్, వర్ ఏబుల్ టు ప్లే ఆల్మోస్ట్ 4 full innings. ఒక ఇన్నింగ్స్ తక్కువ ఆడారు, బట్ ఓవరాల్గా మనకు కావాల్సిన ప్రిపరేషన్ దొరికింది. మనకి టీమ్ కాంపోజిషన్ విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే చాలా వరకు అవి తీరిపోయినాయని కూడా చెప్పచ్చు. సో పర్ఫెక్ట్ స్టార్ట్ ఫర్ ద టూర్ అని మనం భావించవచ్చు. ఎందుకంటే ఒక యంగ్ టీంతో వెళ్తున్నాం, సీనియర్స్ లేరు, ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ లేకపోవడం, అలాగే అశ్విన్ లేకపోవడం, ఇలాంటి లోటులు భర్తీ చేసుకోవడం విషయంలో మనకు కొంత క్లారిటీ వచ్చినట్టుగా అనిపిస్తుంది. మరి విరాట్ కోహ్లీ ప్లేస్లో ఎవరు వస్తారు, తర్వాత రోహిత్ శర్మ ప్లేస్లో ఎవరు వస్తారు, ఇలాంటివన్నీ మనం ఈ వీడియోలో జస్ట్ గెస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ 2 మ్యాచ్లతో అయిపోలేదు, మళ్ళీ ఇంకొక మ్యాచ్ కూడా ఉంది. అయితే ఇది ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్, ఇండియా వర్సెస్ ఇండియా ఏ. ఇండియా వర్సెస్ ఇండియా ఏ. సాయి సుదర్శన్ లాంటి వాళ్ళు, కెప్టెన్ శుభ్మన్ గిల్ లాంటి వాళ్ళు, వాళ్ళకి ఇంతవరకు ఎలాంటి ప్రాక్టీస్ దొరకలేదు కదా, వాళ్ళు టీంతో లేట్గా జాయిన్ అయ్యారు. సో వాళ్ళు ఆ మ్యాచ్లో ఆడతారు. 13th నుంచి ఆ మ్యాచ్ జరుగుతుంది. 4 డే మ్యాచ్, అది కూడా 4 డే మ్యాచ్, ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్. అది కూడా నెట్స్లో మీరు ఎంతైనా ప్రాక్టీస్ చేయండి, నెట్స్లో ఎంతైనా ప్రాక్టీస్ చేసినా కూడా అది నెట్స్గానే ఉంటాయి, దాంట్లో సీరియస్నెస్ రాదు. బట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ప్రాపర్ మ్యాచ్. సెంటర్ వికెట్ ప్రాక్టీస్ అంట. సెంటర్ వికెట్లో అవతల బౌలర్స్ మన ఇండియన్సే కావచ్చు, కాంపిటేటివ్ ఎడ్జ్ లేకపోవచ్చు ఆ మ్యాచ్లో, బట్ స్టిల్ ఎందుకంటే చాలా ప్లేసెస్ కోసం పోటీ ఉంది, అందుకని పోటీ పడతారు ప్లేయర్స్, పోటీ పడతారు, యంగ్స్టర్స్ ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు, అవన్నీ కూడా జరుగుతాయి. ముందుగా యంగ్స్టర్స్ ఎవరు ఇంప్రెస్ చేశారు, అందరికంటే ఎక్కువ ఇంప్రెస్ చేసింది, అంటే టీంలో లేకపోయినా, స్క్వాడ్లో లేకపోయినా అందరికంటే ఎక్కువ ఇంప్రెస్ చేసింది అంశుల్ కాంబోజ్. అంశుల్ కాంబోజ్ 2 మ్యాచ్ల్లో అతనికి అవకాశం ఇచ్చారు. ఫాస్ట్ బౌలర్ ఫ్రమ్ హర్యానా. మనం ఐపీఎల్లో కూడా చూసాం, లాస్ట్ టైం ముంబైకి ఆడాడు, 2024లో 25లో చెన్నైకి ఆడాడు. ఇంప్రెసివ్ అతనికి. హాస్ గాట్ సమ్ గుడ్ పేస్ అండ్ ఆల్సో వెరీ వెరీ బస్లింగ్ కైండ్ ఆఫ్ ఎ బౌలర్. సో అతను చాలా ఇంప్రెసివ్గా అతను వికెట్లు తీయడంతో పాటు రన్స్ కూడా చేశాడు. లాస్ట్ అన్అఫిషియల్ టెస్ట్లో సెకండ్ ఇన్నింగ్స్లో ఒక అన్బీటెన్ 50 చేశాడు, అంతకుముందు ఒక 20 చేశాడు. ఓవరాల్గా అతను లోయర్ ఆర్డర్లో ఒక బౌలింగ్ ఆల్రౌండర్గా ఎదిగొచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. అలాంటి రిక్వైర్మెంట్ ఇండియన్ టీంకి ఉంది. ఇప్పుడు షార్దుల్ ఠాకూర్ ఈజ్ ఆల్సో దేర్, బట్ షార్దుల్ ఠాకూర్ కంటే ఇతను బౌలింగ్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. సో అంశుల్ కాంబోజ్ సెలెక్టర్స్ రాడార్లో ఉంటాడు. అతన్ని స్క్వాడ్లో ఏమైనా చేర్చుకుంటారు. తనుష్ కోటియాన్ ఆల్సో ఈజ్ ఇంప్రెస్డ్. ఒక 90 చేశాడు, బట్ వాషింగ్టన్ సుందర్ ఆల్రెడీ టీంలో ఉన్నాడు, అతను కూడా ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్. సో వాషింగ్టన్ ఉన్నాడు కాబట్టి తనుష్ కోటియాన్ పెక్కింగ్ ఆర్డర్లో కాస్త వెనకబడతారు. బట్ అంశుల్ కాంబోజ్ విషయంలో ఇండియా నీడెడ్ ఏ బౌలర్ హూ కెన్ బ్యాట్ లోయర్ డౌన్ ది ఆర్డర్. ఆ రిక్వైర్మెంట్ విషయంలో శార్దుల్ ఠాకూర్ ఒక్కడే మనకి అవకాశం కల్పిస్తున్నారు. ఫర్ నితీష్ రెడ్డి ఈజ్ దర్. నితీష్ రెడ్డి ఈజ్ బౌలింగ్ బ్యాటింగ్ ఆల్రౌండర్, వెరాజ్ శార్దుల్ అండ్ అంశుల్ కాంబోజ్ ఆర్ బౌలింగ్ ఆల్రౌండర్స్. ఆ బౌలింగ్ ఆల్రౌండర్ మనం ఇప్పటి నుంచి వెతుకుతున్న ఒక కైండ్ ఆఫ్ టాలెంట్, అది అంశుల్ కాంబోజ్లో మనకు కనిపించింది. సో అంశుల్ కాంబోజ్ని ఏమన్నా 19th మెంబర్గా స్క్వాడ్లో పెడతారా అనేది చూడాలి. అతని రిక్వైర్మెంట్ అయితే టీంకి కనిపిస్తుంది. టీం కాంపోజిషన్ విషయంలో అలాంటి వాళ్ళు ఉంటే మనకి బ్యాటింగ్లో డెప్త్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అతను మోస్ట్ ఇంప్రెసివ్ యంగ్స్టర్స్గా మనం చెప్పుకోవాలి. ఇక రోహిత్ ప్లేస్లో ఎవరు వస్తారు, విరాట్ ప్లేస్లో ఎవరు వస్తారంటే కేఎల్ రాహుల్ సెకండ్ మ్యాచ్ మాత్రమే ఆడాడు, టీంతో లేట్గా జాయిన్ అయ్యాడు. 2 ఇన్నింగ్స్లో కూడా అద్భుతంగా ఆడాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు, సెకండ్ ఇన్నింగ్స్లో 50 చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో యాక్చువల్లీ ఫస్ట్ అన్అఫిషియల్ టెస్ట్ మ్యాచ్ జరిగింది కదా, అది క్యాంటర్బరీలో జరిగింది. అది చాలా చాలా ఫ్లాట్ పిచ్చర్.
కండిషన్స్ కూడా చాలా ఇంగ్లాండ్లో పిచ్ గురించి కూడా మాట్లాడాలి మనం. కండిషన్స్ అంటే క్లౌడ్ కవర్ ఉంది, ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నాయంటే, క్లౌడ్ కవర్ ఉంటే మామూలు ఎంత ఫ్లాట్ పిచ్ కూడా బాల్ విల్ డూ సంథింగ్. హెవీ అట్మాస్ఫియర్ వల్ల మీకు బాల్ స్వింగ్ అవుతుంది. సో ఇట్ విల్ కాజ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఇంగ్లాండ్ ఆ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి అలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఇండియా బ్యాటింగ్ చేసి 500 రన్స్ చేశారు. సో అది చాలా ఫ్లాట్ డెక్, అది పక్కన పెట్టాం. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి ఇట్ వాజ్ ఎ గ్రీన్ పిచ్. తర్వాత ఫస్ట్ డే రోజున క్లౌడ్ కవర్ ఉంది, మబ్బులు కమ్మి ఉన్నాయి. అప్పుడు బాల్ వాజ్ స్వింగింగ్ అలాట్. ఆ టైంలో రాహుల్ ప్లేడ్ ఎ బ్యూటిఫుల్ ఇన్నింగ్స్. చాలా అతని జడ్జ్మెంట్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్. కొన్ని బాల్స్ లోపలికి వస్తున్నాయి, కొన్ని బయటకు వెళ్తున్నాయి. బయటకు వెళ్ళే బాల్ని సేఫ్గా లీవ్ చేయడం, లోపలికి వచ్చే బాల్ జాగ్రత్తగా ఆడుకోవడం. సో అతను చాలా చాలా మంచి టెక్నిక్తో పాటు ఆ టెంపర్మెంట్ కూడా చూపించాడు. అండ్ ఈ వాజ్ ప్లేయింగ్ ద బాల్ వెరీ లేట్. చాలా ఆలస్యంగా ఆడడం అంటే మరీ ఆలస్యం కాదు, లేట్గా ఆడడం వల్ల ఏంటంటే యూ కెన్ కవర్ దట్ స్వింగ్ కానీ సీమ్ మూమెంట్ కానీ కవర్ చేసే అవకాశం ఉంది. సో ఇంగ్లాండ్లో అతనికి ఆడిన అనుభవం ఉంది అండ్ హ్యాస్ షోడ్ ది రైట్ కైండ్ ఆఫ్ టెక్నిక్. మిగతా వాళ్ళకి కూడా అందరికీ ఒక దారి చూపించాడని చెప్పాలి. సో రాహుల్ వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. సో మనకి ఈ 5 టెస్టుల టూర్లో రాహుల్ చాలా చాలా కీలకమైన ప్లేయర్ అవుతాడు. మన బ్యాటింగ్లో మన మెయిన్ స్టే అవుతాడు అని మనకు ఒక ఇండికేషన్ అతను ఇచ్చాడు, చాలా క్లియర్గా ఇచ్చాడు. అతనికి ఇప్పుడు కాన్ఫిడెన్స్ కూడా ఉంది, ఎందుకంటే ఇప్పుడు సీనియర్స్ లేరు, తనే సీనియర్. ఇక టీంలో నా ప్లేస్ పక్కా ఉంటుంది. అదిగాక మంచి ఫామ్లో ఉన్నాడు, ఐపీఎల్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. సో ఐడియల్ సిచ్యుయేషన్ ఫర్ రాహుల్. సో రాహుల్ ఇప్పటికైనా అతని యావరేజ్ 30 ఉంది, 50 టెస్టులు పైగా ఆడి కూడా అతని యావరేజ్ ఇప్పుడు 30స్లో ఉంది. సో ఇప్పటికైనా టెస్ట్ మ్యాచ్లో ఈ షుడ్ కమ్ అయితే అతని రియల్ పొటెన్షియల్ ఇప్పుడు బయటపడే అవకాశం, ఎందుకంటే అతనికి ఎప్పుడు కాన్ఫిడెన్స్ లోగా ఉంటుంది. ఇప్పుడు అతనికి అర్థమైన విషయం ఏంటంటే నౌ ఐఎమ్ ది మెయిన్ బ్యాట్స్మెన్ ఇన్ ద టీమ్. సో నా ప్లేస్కి ఎలాంటి ఢోకా లేదని ఒక కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది. సో ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు సీ ఎ వెరీ డిఫరెంట్ రాహుల్ అండ్ మోర్ కన్సిస్టెంట్ రాహుల్ ఇన్ దిస్ సిరీస్ నాకు అనిపిస్తుంది. కరుణ్ నాయర్ ఆల్సో వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. కరుణ్ నాయర్ బోల్డ్ అని డొమెస్టిక్ రన్స్ చేశాడు, దాని ఆధారంగా అతనికి ప్లేస్ వచ్చింది. శ్రేయస్ అయ్యర్ని, సర్ఫరాజ్ ఖాన్ లాంటి వాళ్ళని పక్కన పెట్టి సెలెక్టర్స్ అతని మీద కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఎందుకంటే డొమెస్టిక్ పర్ఫార్మెన్స్కి మేము వాల్యూ ఇస్తున్నాం, డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి సెలెక్టర్స్ మెసేజ్ పంపదలిచారు. అందుకే కరుణ్ నాయర్ టీంలోకి వచ్చాడు. దీనివల్ల లేకపోతే ఏంటంటే మీకు డొమెస్టిక్ క్రికెట్లో పెద్దగా ఎవరు సీరియస్ పట్టించుకోరు, రంజీ ట్రాఫీ లాంటి వాటి. రంజీ ట్రాఫీలో కానీ దిలీప్ ట్రాఫీలో కానీ మీరు పర్ఫామ్ చేస్తే మీకు ఇండియన్ టీంలో ప్లేస్ దొరుకుతుందని చెప్పి సెలెక్టర్స్ హ్యావ్ గివెన్ ఎ మెసేజ్. సో ఆ రకంగా వచ్చిన కరుణ్ నాయర్ ఫస్ట్ ఫ్లాట్ పిచ్ కావచ్చు కానీ దాని మీద ఒక 200 చేశాడు. సో అతని హంగర్ ఫర్ రన్స్, లాంగ్ ఇన్నింగ్స్ ఆడగల క్యాపబిలిటీ అవన్నీ కూడా ప్రూవ్ చేస్తున్నాడు. సో హీ కుడ్ బి ది ఐడియల్ నెంబర్ 3 పుజారా ప్లేస్లో. నెంబర్ 3 ప్లేస్ అతను ఫిల్ చేస్తాడనే మనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ సెకండ్ మ్యాచ్లో నేను చెప్పాను కదా, డే 1 రోజున సెకండ్ మ్యాచ్లో నార్థంప్టన్ అక్కడ కూడా కండిషన్స్ కాస్త ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి. బాల్ వాజ్ డూయింగ్ అ లాట్. క్రిస్ వోక్స్ వాజ్ బౌలింగ్. ఫస్ట్ మ్యాచ్లో క్రిస్ వోక్స్ ఆడలేదు. క్రిస్ వోక్స్ ఇంగ్లాండ్ టీంకి మెయిన్ బౌలర్ అతను ఈ టెస్ట్ సిరీస్లో. క్రిస్ వోక్స్ బౌలింగ్ని ఎదుర్కొంటూ జైస్వాల్ తొందరగా అవుట్ అయినప్పటికీ రాహుల్తో ఒక పార్ట్నర్షిప్. ఈ స్కోర్డ్ ఓన్లీ 40 రన్స్, కానీ ఆ 200 కంటే కూడా 40 రన్స్ మోర్ ఇంపార్టెంట్, ఎందుకంటే డిఫికల్ట్ కండిషన్స్లో వచ్చినాయి. అక్కడ అతను కూడా మంచి టెక్నికల్ కాంపిటెన్స్ చూపించాడు. సో అతను మీద మనం రిలే కావచ్చు. ఈవెన్ టఫ్ కండిషన్స్లో కూడా ఆడతాడు. అతను కౌంటీలో ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి కౌంటీ క్రికెట్ ఆడాడు. సో వాళ్ళిద్దరూ మనకి విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ప్లేస్లో టీంలోకి వచ్చినట్టే అని చెప్పి మనం అనుకోవాలి. వీళ్ళిద్దరితో పాటు ఇంప్రెస్ చేసింది జురెల్. ఫస్ట్ మ్యాచ్లో ఒక 90 చేశాడు, తర్వాత ఇంకో 2 50s చేశాడు. చాలా కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు జురెల్. సో ధ్రువ్ జురెల్ కూడా అతను సెకండ్ కీపర్గా టీంలోకి వచ్చినప్పటికీ ఆల్రెడీ ప్లేడ్ ఏ టెస్ట్ మ్యాచ్ యాజ్ ఏ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ఆస్ట్రేలియా. అతను అక్కడ పెద్దగా ఒక్క మ్యాచ్లో పెద్దగా పర్ఫామ్ చేయనప్పటికీ కూడా ఐ థింక్ జురెల్ చాలా చాలా ఇంప్రెసివ్గా ఉన్నాడు. అతను కూడా టెస్ట్ ప్లేస్ గ్యారంటీ అవకాశం కనిపిస్తుంది. అలాగే నితీష్ రెడ్డి హ్యాడ్ ఏ హారర్ ఆఫ్ ఏ ఐపీఎల్ సీజన్లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. కానీ రెడ్ బాల్ క్రికెట్ డిఫరెంట్. సో ఎప్పుడైతే మీకు ఆ టోర్నమెంట్ మారుతుందో, దేశం మారుతుందో, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు. ఒక రియాలిటీ చెక్ దొరికింది అతను. ఒక స్టేజ్లో ఏంటంటే పట్టిందల్లా బంగారంగా కనిపించింది. ఐపీఎల్లో బ్రహ్మాండమైన సీజన్, తర్వాత ఇండియా తరఫున ఆస్ట్రేలియా వెళ్ళి, ఆ తర్వాత ఇండియాకి వైట్ బాల్ క్రికెట్లో షైన్ కావడం, ఆస్ట్రేలియాలో కూడా ఇంప్రెస్ చేయడం, టెస్ట్ మ్యాచ్ 100 కొట్టడం మెల్బోర్న్. సో ఒక్కసారిగా అతనికి చాలా చాలా అంటే చాలా ఈజీ ఏమో క్రికెట్ ఆడడం, ఇంటర్నేషనల్ క్రికెట్ చాలా ఈజీ ఏమో అని అనిపించే ఒక సిచ్యుయేషన్ వచ్చింది.
కానీ ఒక రియాలిటీ చెక్ అతనికి మొన్న ఐపీఎల్ సీజన్లో కనిపించింది. సో క్రికెట్ ఈజ్ ఎ టఫ్ గేమ్, కొన్ని సార్లు ఫామ్ మనం వదిలేస్తుంది అని చెప్పి అర్థమైంది అతనికి. ఇప్పుడు ఐ థింక్ మళ్ళీ అతని గాడిలో పడ్డాడు అనిపించింది. ఈ స్కోర్డ్ 50 ఇన్ ద ఫస్ట్ మ్యాచ్. సెకండ్ ఇన్నింగ్స్ అంటే ఆ పెద్ద కాంపిటేటివ్ ఇంట్రెస్ట్ లేదు, మ్యాచ్ ఆల్మోస్ట్ డ్రా అయ్యే టైంలో 50 చేశాడు. కానీ ఆ 50 వల్ల అతనికి కాన్ఫిడెన్స్ రెస్టోర్ అయింది. సెకండ్ మ్యాచ్కి వచ్చేసరికి ఫస్ట్ ఇన్నింగ్స్లో స్కోర్డ్ 30, సెకండ్ ఇన్నింగ్స్లో స్కోర్డ్ 40. అది చాలా ఇంపార్టెంట్. లోయర్ డౌన్ ది ఆర్డర్ వచ్చి మన ఆస్ట్రేలియాలో కూడా అతను చేసింది అదే. ఆస్ట్రేలియాలో కూడా లోయర్ డౌన్ ది ఆర్డర్ 6లోనో 7లోనో వచ్చి స్కోరింగ్ దోస్ వైటల్ రన్స్ అది అతను చేస్తున్నాడు. ఈ డిడ్ ఫేర్ అమౌంట్ ఆఫ్ బౌలింగ్ ఆల్సో. 1-2 వికెట్లు వచ్చినాయి బౌలింగ్లో. అంటే మన బౌలర్స్ ఓవరాల్గా 2 మ్యాచ్లు కూడా చాలా ఇంప్రెసివ్గా ఏం చేయలేదు. కాంబోజ్ లాంటి వాళ్ళు కొంత, తర్వాత ఖలీల్ ఒక మ్యాచ్లో 4 వికెట్స్ ఇచ్చాడు. బౌలర్స్ అది ఇంప్రెసివ్ కాదు, కానీ స్టిల్ అతను ఈ బౌల్డ్ ప్లెంటీ ఆఫ్ ఓవర్స్. సో అతను ఒక 5th బౌలింగ్ ఆప్షన్గా మనకి బాగా పనికొస్తాడని ప్రూవ్ చేసుకున్నాడు. సో నితీష్ కుమార్ రెడ్డి కూడా టెస్ట్ స్క్వాడ్లో ఉండే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి. శార్దూల్ ఠాకూర్ కొద్దిగా వెనకపడ్డాడు. శార్దూల్ ఠాకూర్ ఆల్సో స్కోర్డ్ సమ్ రన్స్, 20s, ఒక 17 అట్లా బాగానే చేశాడు, రన్స్ చేశాడు. కానీ బౌలర్గా అతను అంత ఇంప్రెస్ చేయలేదు. సో బౌలర్గా అతను 5th బౌలర్ అనుకున్నప్పుడు మనకి నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ ఎ బెటర్ ఆప్షన్ అనేది మనకి అనిపించింది. బట్ వీ డోంట్ నో, మళ్ళీ మనకి ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్లో కూడా వీళ్ళిద్దరూ ఉంటారు. నితీష్ రెడ్డి ఉంటాడు, శార్దూల్ ఉంటాడు, ఆ అంశుల్ కాంబోజ్ కూడా ఉంటాడు. సో వాళ్ళు అప్పుడు మనకి తెలుస్తుంది, అప్పుడు మరి సెలెక్టర్స్ ఎవరైపు మొగ్గు చూపుతారని తెలుస్తుంది. కానీ ఇప్పుడైతే ఆ పెకింగ్ ఆర్డర్లో 5th బౌలర్ అంటే ఒక ఆల్రౌండర్, ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ కోటాలో ప్రస్తుతానికైతే నితీష్ కుమార్ రెడ్డి ముందంజలో ఉన్నాడు. పెకింగ్ ఆర్డర్లో అతను ముందున్నాడు. శార్దూల్ ఠాకూర్ వెనకపడ్డాడని చెప్పి మనం అనుకోవాలి. అలాంటి ఇండికేషన్ మనకి కనిపిస్తుంది. ఇప్పుడు 28th జరుగుతుంది టెస్ట్ మ్యాచ్, ఇంకా టైం ఉంది. చెప్పినట్టు 13th జరగబోయే ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్ చాలా కాంపిటేటివ్గా జరుగుతుంది. ఎందుకంటే ప్లేసెస్ కోసం పోటీ పడతారు. సో మరి వాట్ అబౌట్ సాయి సుదర్శన్ మరి ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్లో ఆడాలి. ఇప్పుడైతే మనకు ఆర్డర్ ఎలా కనిపిస్తుంది? జైస్వాల్ యాక్చువల్లీ ఒక 50 అయితే చేశాడు ఫస్ట్ మ్యాచ్లో, సెకండ్ ఇన్నింగ్స్లో. నేను చెప్పినట్టుగా అప్పుడు చాలా అది వాళ్ళు చాలా ఎక్కువ రన్స్ చేశారు, మన వాళ్ళు రన్స్ చేశారు. అది చాలా ఫ్లాట్ డెక్ మీద. కానీ ఓవరాల్గా అతను కొద్దిగా ఓవర్ అగ్రెసివ్గా వెళ్తున్నాడేమో అని అనిపిస్తుంది. హీ హ్యాస్ టు నో హౌ టు రెస్పెక్ట్ ది కండిషన్స్. అక్కడ కండిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఆస్ట్రేలియాలో ఉన్నట్టు, ఆస్ట్రేలియాలో కూడా డిఫికల్టే, కానీ ఇంగ్లాండ్లో ఏంటంటే బాల్ టెండ్స్ టు మూవ్ వెళ్ళాడు. అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ గేమ్ కొద్దిగా లూజ్నెస్ కనిపించింది. ఇట్ వాజ్ ఫ్లాషింగ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ టూ మెనీ టైమ్స్ అని అనిపించింది నాకైతే. దట్ ఈస్ మై ఇంప్రెషన్. కొంచెం ఒక 50 చేసిన, బట్ జైస్వాల్ వి నో ఈజ్ ఎ ఫినిష్డ్ ప్రోడక్ట్ ఆల్రెడీ. అతను ఈ కెన్ అడాప్ట్ హిస్ గేమ్. ఈ 2 మ్యాచ్లు ఆడిన తర్వాత, ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్ కూడా ఆడిన తర్వాత ఇంగ్లాండ్లో ఎలా ఆడాలి అనే విషయంలో అతనికి పూర్తి ఐడియా వస్తుంది. హీజ్ ఆన్ హిస్ ఫస్ట్ టూర్ టు ఇంగ్లాండ్. సో జైస్వాల్ అండ్ రాహుల్ ఓపెన్ చేస్తారు. సో రాహుల్ ఎప్పుడైతే సెకండ్ మ్యాచ్లో అతను ఇంగ్లాండ్లో వస్తూనే ఓపెనింగ్ దిగాడో, ఓపెనర్ విషయంలో ఏమైనా మార్పులు చేస్తారా అన్న సందేహాలు పూర్తిగా తొలగిపోయినాయి. వీ హ్యావ్ ఎ క్లియర్ థింగ్ దట్ రాహుల్ ఓపెనర్గానే ఆడతాడు ఈ సిరీస్లో, నాట్ ఇన్ ద మిడిల్ ఆర్డర్ అని అర్థం. సో వాళ్ళిద్దరు ఓపెన్ చేస్తారు, దట్ ఈస్ గివెన్, అది సెటిల్ ఇష్యూ. నెంబర్ 3లో కరుణ్ నాయర్ ఆడే అవకాశం ఉంది. అభిమన్యు ఈశ్వరన్ ఒక 80 చేశాడు సెకండ్ మ్యాచ్లో కూడా. సెకండ్ ఇన్నింగ్స్లో స్కోర్డ్ సమ్ రన్స్. అక్కడ సెకండ్ మ్యాచ్లో 80 చేశాడు, అంత ముందు మ్యాచ్లో కూడా ఒక 50 చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్లో చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో డిడ్ నాట్ స్కోర్ రన్స్. ఫస్ట్ ఇన్నింగ్స్లో అతను రన్స్ చేయలేదు. కొంచెం అతను పెకింగ్ ఆర్డర్లో వెనకపడ్డాడు అని అనిపిస్తున్నాడు. నాయర్ ముందున్నాడు. ఇప్పుడు అభిమన్యేశ్వరన్ కూడా డొమెస్టిక్లో రన్స్ చేయడం, అతను కూడా రివార్డ్ చేయాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మరి అదే కరుణ్ నాయర్ ముందున్నాడు. ఆల్రెడీ అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది, టెస్ట్ మ్యాచ్లో ఆడిన ఎక్స్పీరియన్స్. టీం ఇన్ఎక్స్పీరియన్స్ టీం ఉంది. దాంట్లో మరొక డెబ్యూటాంట్ నడుచుకునే బదులు ఆల్రెడీ టెస్ట్ మ్యాచ్లో ఆడి టెస్ట్ మ్యాచ్లో ఒక 100 చేసిన ప్లేయర్ని ఆడించడం అనేది సెలెక్టర్స్ చూస్తారు. సో అభిమన్యేశ్వరన్ ఆస్ట్రేలియా టూర్లో కూడా అతను ప్లేస్ రాలేదు. ప్రస్తుతానికి అతనుకి స్థానం ఉండకపోవచ్చు అని అనిపిస్తుంది. సో నెంబర్ 4లో శుభ్మన్ గిల్ ఆడడం అనేది కూడా సర్టెన్ అని అనుకుంటున్నాను. నెంబర్ 3లో ఆడతాడని నాకైతే ఏం అనిపించట్లేదు. నెంబర్ 4లో ఆడతాడు శుభ్మన్ గిల్ అనేది కూడా మనకి ఆల్మోస్ట్ ఖాయంగానే కనిపిస్తుంది. నెంబర్ 5లో రిషబ్ పంత్, నెంబర్ 6లో జడేజా, 7లో జురెల్, 8లో నితీష్ రెడ్డి. ఇలా మన బ్యాటింగ్ ఆట ఉండే అవకాశం. బౌలింగ్ అనేది మనం తర్వాత చూద్దాం, ఎందుకంటే మన రియల్ బౌలర్స్ మరి ఇక్కడ రెగ్యులర్ బౌలర్స్ రాలేదు కదా. ప్రసిద్ధ్ కృష్ణ, బుమ్రా, సిరాజ్ వీళ్ళందరూ కూడా ఇంతవరకు ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్ ఆడతారు. సో అక్కడ బౌలింగ్ విషయం తర్వాత. ఇప్పుడైతే మన టాప్ 8 ఇలా కనిపిస్తుంది. మనకి టాప్ 8 ఇలా కనిపిస్తుంది.
దాంట్లో ఇద్దరు ఆల్రౌండర్స్ ఉన్నారు కాబట్టి మన 8 దాకా బ్యాటింగ్ ఉంటుంది. తర్వాత ముగ్గురు బౌలర్స్ ఉంటారు. ఫోర్త్ బౌలర్ విల్ బి జడేజా, ఫిఫ్త్ బౌలర్ విల్ బి నితీష్ రెడ్డి. ఇప్పుడు ఈ రకంగా చూస్తే ఏంటంటే బ్యాటింగ్లో ఫస్ట్ మ్యాచ్లో మరి ఒక ఎక్స్ట్రా బౌలర్ ఫాస్ట్ బౌలర్స్ని నలుగురిని ఆడించుకోవచ్చు కదా అని అనొచ్చు. నితీష్ కుమార్ రెడ్డి ఉండగా కూడా ఆ పాసిబిలిటీ కూడా ఉంది. అంటే ఫస్ట్ మ్యాచ్లో మన బ్యాటింగ్ ఎలా పర్ఫామ్ చేస్తారో తెలియదు కాబట్టి బ్యాటింగ్ని లెందన్ చేస్తారు, 8 దాకా బ్యాటింగ్ పెట్టుకుంటారని నాకు అనిపిస్తుంది. సో ఈ రకమైన సెటప్ నాకు అభిమన్యు ఈశ్వరన్ అన్ఫార్చునేట్ మిస్టర్ సర్ఫరాజ్ ఖాన్ ఆల్సో స్కోర్డ్ 90 ఇన్ ద ఫస్ట్ మ్యాచ్. అతను స్క్వాడ్లో లేడు, సెకండ్ మ్యాచ్లో కూడా అతను ఆడించలేదు. సో అన్ఫార్చునేట్లీ అతను మిస్ అవుతున్నాడు. తప్పదు కదా, ఒక స్టేజ్లో మనం అందరినీ అకామిడేట్ చేయలేము. సో సర్ఫరాజ్ ఖాన్ అయితే మిస్ అవుతున్నాడు. బట్ ఐ థింక్ ఈ రకంగా మన సెటప్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకేమనిపించింది, రాహుల్ ఈజ్ కమింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ రోహిత్ అండ్ కరుణ్ నాయర్ ఈజ్ కమింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ విరాట్ కోహ్లీ. ఇదే మనకి ఇప్పటివరకు ఉన్న సినేరియో. అభిమన్యు ఈశ్వరన్ హ్యాస్ అన్ అవుట్ సైడ్ ఛాన్స్ కరుణ్ నాయర్ని ఓవర్టేక్ చేసి. అంటే సెలెక్టర్స్ ఏ రకంగా థింక్ చేస్తారు, గౌతమ్ గంభీర్ ఏమనుకుంటాడు, కెప్టెన్ గిల్ ఏమనుకుంటాడు అంటే అనేది ఇంకా చూడాలి మనం. ఇంకొక మ్యాచ్ కూడా ఉంది కాబట్టి. కానీ ప్రస్తుతం ఉన్న దానికంటే ఈ 2 మ్యాచ్లు చాలా బాగా జరిగినాయి. మన వాళ్ళకి బోల్డంతా గేమ్ టైం దొరికింది, బ్యాటర్స్ కానీ బౌలర్స్ కానీ అని మనకి అనిపించింది. అండ్ దాన్ని బట్టి చూస్తే ఏంటంటే మనకి ఈ రకమైన సెటప్ ఉండేలా ఉంది, బ్యాటింగ్ లైనప్ ఈ రకంగా ఉండే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.